మాట్లాడు. చూడమ్మా, చాయ్ నాకివ్వు. వాడికి నేను ఇచ్చొస్తాను. వాడు కావాలని ఇలా చేస్తున్నాడు. కరుణ, చూడు, వాడు మరీ అంత దూరంలో కూర్చోలేదు. వాడికి వినిపించకపోవడానికి. లేదు పిన్ని. మావయ్య, ఈరోజు ఆయనకు చాయ్ నేనే స్వయంగా తాగిస్తాను. ఇక్కడికి వచ్చి చాయ్ తాగండి. చాయ్ తెచ్చుంటే ఇక్కడికి వచ్చి ఇవ్వచ్చు కదా. చూడు, నువ్వు చాయ్ తీసుకుని వెళ్ళొద్దు. నీకు చాయ్ తాగాలనుకుంటే ఇక్కడికే వచ్చి తాగని, లేదంటే తాగకపోని. లేదు పిన్ని, ఈరోజు ఆయన చాయ్ తాగక తప్పదు. నేను కూడా కోరుకున్నాను ఆయన ఇక్కడికొచ్చి తాగాలని. అందుకే పదే పదే ఆయన్ని పిలిచాను. కానీ ఒకవేళ ఆయన ఇక్కడికి రాకుంటే నేనే స్వయంగా అక్కడికి వెళ్తాను. ఆ బాలా, చూడు, నీ మాటల ప్రభావం ఊపిస్తున్నాయి. అరే, నువ్వొక ధైర్యం ఉన్న భర్తవు. ముందు తను రానిపో, ధైర్యం ఏంటో చూపిస్తాను. బాలా, ఇదేం పద్ధతి? నువ్వు నీ భర్తతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఇదంతా నేను బీయింగ్ కారణంగా చేస్తున్నాను. ఒకవేళ వాడు ఈ షరతు గిరితూ వదిలేసి అలాగే దీన్ని నాతో పాటు పంపిస్తే ఇవన్నీ చేయాల్సిన పనే ఉండదు. నేను వెళ్ళిపోతాను. బాలా, భీం పేరు అబద్ధంలో ఇరికించొద్దు. నువ్వు తప్పు చేసుకుంటూ ఇక నింద భీం మీద వేస్తున్నావా? బాగుంది, చాలా బాగుంది. తీసుకోండి చాయ్. షరతు గుర్తుంది కదా. ఇక నేను నీ చేత్తో చాయ్ ఎప్పుడు తాగుతానంటే నువ్వే స్వయంగా నీ చేతిని నా నుంచి విడిపించుకున్నప్పుడు. బాలా, కొంచెం అయినా సిగ్గుండాలి. మావయ్య, మీరు శాంతించండి. ఇక చూడండి, మీ కోడలు ఎంత ధైర్యవంతురాలో. మీరా, కోడలు బాధతో అరిచే కేక బాలా దగ్గరికి చేరుతుందనుకుంటాను. కానీ వాడి మొహాన్ని చూడు, చిన్న బాధ కూడా కనిపించడం లేదు. మన బాల ఎంత నిష్ఠూరంగా మారిపోయాడో. లేదత్తయ్యా, నాన్న, అదేమీ లేదు. మీరే చూడండి, బాలా అన్నయ్య చాయ్ తాగుతున్నాడు. అంటే దీనికి అర్థం ఒకటే అవుతుంది. ఈరోజు బాలా అన్నయ్య ఒక భాగాన్ని ఓడిపోయాడు, అలాగే వదిన ఒక భాగాన్ని గెలిచిందని. 10 రోజుల పందెం నాన్న, కేవలం 2 రోజులే గడిచాయి. చూస్తూ ఉండండి, రాబోయే 8 రోజుల్లో బాలా అన్నయ్యకున్న అహం పూర్తిగా అణగారిపోతుంది. చెప్పండి, విషయం ఏంటి? మీ అందరి మీద కేసు పెట్టడం జరిగింది. అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అన్నట్టు అందరికీ శిక్ష కూడా పడుతుంది. కేసా? కేసు దేని గురించి? మీరు ఈ ఇంటి పెద్ద కదా రంజీ, నేను నేరుగా మీతోనే మాట్లాడతాను. జీజాబాయి మీ భార్య కదా? క్షమించండి, ఇంతకీ మీరెవరు? కేసేంటి? ఎవరు పెట్టారు? కొంచెం వివరంగా చెప్తారా? నేను ఏది అడిగితే దానికే జవాబు చెప్పాలి. లాయర్ గారు,
ముందు మీరు మా నాన్నతో గౌరవపూర్వకంగా మాట్లాడండి. గౌరవమా? ఒక ఆడదాన్ని మీరందరూ ఇంట్లోంచి బయటికి గెంటేశారు, ఇక గౌరవం గురించి మాట్లాడుతున్నారా? రామ్జీ, నువ్వు మాట్లాడు. అవును, జీజాబాయి నా భార్యే. అయితే నేను ఆవిడ లాయర్ని. దలియామ్మ, జీజాబాయ్ న్యాయవాదిని పంపించిందా? అక్కడ దాకా ఎలా చేరుకుంది? ఈ కోర్ట్, కేసు, న్యాయవాది వీటన్నిటి కోసం డబ్బులు జీజాబాయి దగ్గరికి ఎలా వచ్చాయి? అసలు మీ అందరికీ తెలుసా, ఈ కేసు వాదించడం కోసం ఆవిడ నాకు ఫీజు కింద ఏమిచ్చిందో? ఏమిచ్చిందా? ఆమె తండ్రి దగ్గర ఉండటానికి ఒక ఇల్లుండేది కదా, దాన్ని ఆవిడిప్పుడు నాకు ఇచ్చేసింది. ఎందుకంటే నేను ఆవిడకు న్యాయం జరిపించడానికి. నమస్కారం అయ్య గారు. నమస్కారం బాబు గారు. ఏమైంది? ఆయాసపడుతూ ఎందుకు వస్తున్నావు హితేష్? బాబు గారు, ఒక కొత్త సమాచారాన్ని తీసుకొచ్చాను. ఏం సమాచారం? అయ్యగారు, జీజాబాయి ఇల్లు వదిలేసి వెళ్ళినప్పుడు నాకేమనిపించిందంటే రామ్జీ ఇంట్లో సమస్య తీరిపోయిందని. కానీ జీజాబాయి ఇప్పుడు ఒక న్యాయవాదిని పంపించింది. తను న్యాయం అడగడానికి వచ్చాడు. అలాగే తను స్పష్టంగా చెప్తున్నాడు, భీమరావు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని. హితేష్, బాబు గారు, నువ్వు నిజమే చెప్తున్నావు కదా? ఈ రోజు వరకు నేను మీ ఇద్దరితో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? శభాష్, అద్భుతం. హితేష్ అయ్యగారు, నీకు తెలుసా అది ఆ న్యాయవాది ఇప్పుడు ఎక్కడున్నాడో? బస్తీలో. హితేష్, బాబు గారు, ఇప్పుడు మొక్కలు నువ్వు నాటు. అలాగే బాబు గారు. మేము బస్తీకి వెళతాం. బస్తీకి వెళ్ళి ఆ లాయర్ని కలుస్తాం. అలాగే బాబు గారు. ప్రచండదేవ్ గారు, పదండి. చాలా మంచి పని చేశావు. కూరగాయలు తెచ్చే వంకతో మీరు పారిపోలేరు. పారిపోవడం లేదు, కూరగాయలు తేవడానికి వెళ్తున్నాను. ఇక మీరు వెళ్ళండి, మీరేం చేస్తారో చేసుకోండి. అన్నట్టు జీజాబాయి పరిస్థితికి కేవలం నాదే బాధ్యత అవుతుంది. మీరేం కేసు పెట్టాలనుకున్నా నా మీద పెట్టండి. ఒకవేళ చట్టం శిక్ష వేస్తే నేనే ఆ శిక్ష అనుభవిస్తాను, ఇంకెవరో కాదు. విషయం ఏంటంటే కేసులో అందరి పేర్లు రాయడం జరిగింది. అందుకే శిక్ష కూడా అందరికీ పడుతుంది. లాయర్ గారు, ఆమె ఎక్కడుంది? మేము ఆవిడతో మాట్లాడాలనుకుంటున్నాం. ఆవిడ ఎవరితోనూ మాట్లాడదు. ముందు తన సమస్యకు పరిష్కారం లభిస్తే తర్వాత తనే ఇక్కడికి వస్తుంది. నాన్న, మీరు నాకు సగునాబాయి అత్తయ్య చిరునామా చెప్పండి. నేను వెళ్ళి మాట్లాడతాను. ఈ కుటుంబ సమస్యలో చట్టానికి ఏం పనుందని. ఎందుకు? నువ్వేం బాధపడకు, నిన్ను కూడా అవమానిస్తాం. అవమానం గౌరవం అనే ఆట నీ జీవితంలో ఇప్పుడే మొదలైంది భీమరావ్. జీజాబాయ్ ఎలాంటి ఎత్తు వేసిందంటే దాంట్లో నువ్వు, నీ కుటుంబం అంతా ఎరుక్కుంటారింకా దెబ్బతింటారు.
సరే జోషి గారు, ఒకవేళ మేము ఓడిపోతే మీరిద్దరూ కూర్చోడానికి ఏమన్నా తెచ్చుకోండి. అన్నట్టు దాంతో పాటు ఏమన్నా తినడానికి తాగడానికి కూడా తీసుకురండి. లేదా ఒకవేళ మేము గెలిస్తే మీరు మాతో పోరాడడానికి ఇంకేదో ఆలోచించుకుని మాత్రం రాకండి. ఎందుకంటే మీ అందరితో పోరాడడం మాకు అలవాటైపోయింది. ఇప్పుడు మీ మాటలకు కోపం రావడం లేదు, అలాగే అధైర్యం కూడా కలగడం లేదు. మీరిద్దరూ కావాలంటే ఎక్కడికైనా వెళ్లి పని వెతుక్కోండి. నా భార్యను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. నన్నేమీ రమ తీసుకువెళ్లడం లేదు. నిజానికి నేనే అనుకుంటున్నాను పని వెతుక్కోవాలని, చెయ్యాలని. అవునా? అంటే నువ్వు కంకణం కట్టుకున్నావా? ఇక నుంచి నువ్వు నాకు ఏమి ఇష్టం లేవో అవన్నీ చేయాలని? నువ్వు పని చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని నీకు బాగా తెలుసు. అవును తెలుసు, కానీ ఇప్పుడు ఇది తెలుసుకోగలిగాను. నేను పని చేయడం మీకు ఇష్టమో అయిష్టమో కాదని. నిజానికది మీ ఆలోచనని. అదొక కుట్రని, మీ భార్య ఎప్పటికీ యోగ్యురాలు కాకూడదని. ఎందుకంటే మీరు తనను అనుక్షణం భయపెట్టి ఉంచొచ్చని. ఒకవేళ మీరు తనను వదిలేస్తే తన జీవితం ఎలా కొనసాగుతుందని. బాగుంది, చాలా మంచి పాఠం నేర్పిస్తున్నారు. ఎందుకంటే మీరందరూ కలిసి అందరి ముందు నన్ను అవమానించొచ్చాను, అంతేనా? కాదన్నయ్యా, ఈ ముగ్గురి మాటలు మీకు గుచ్చుకుంటున్నాయనుకుంటా. కానీ ఈ ముగ్గురు చెప్పింది నిజమే. ఏం నిజం చెప్తున్నారు భీమ్? ఒకవేళ కరుణ ఇలా బయటికి వెళ్లి పని చేసిందంటే తన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి పనులు తన వల్ల అయ్యేవి కాదు. అసలు ఇంటి పని తను మొత్తం ఒకేసారి చేయలేదు. పోయినసారి తను ఇంటి పని మొత్తం ఒకేసారి చేయడానికి ప్రయత్నించినప్పుడు తన ఆరోగ్యం దెబ్బతిన్నది. దెబ్బతిన్నదా లేదా? నేనేమనుకుంటున్నానంటే, ఈ భీమ్రావుకు ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళంతా ఒకేసారి ఒక్కటయ్యి జీజాబాయి పక్షాన, అలాగే రామ్జీకి వ్యతిరేకంగా న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పాలని. దాంతో జీజాబాయికి దత్తత బిడ్డ లభిస్తుంది, అలాగే భీమ్రావు ఓడిపోతాడు. అయ్యో హితేష్ అన్న, ఈసారి జీజాబాయికి భీమ్రావు సహకరిస్తున్నాడు. ఒకవేళ మనం కూడా జీజాబాయికి సహకరిస్తే దాని అర్థం ఏమవుతుంది? మనం భీమ్రావుకు సహకరిస్తున్నామని. అవును. అయ్యో, ఈసారి భీమ్రావును ఓడించడం కోసం భీమ్రావు అలాగే జీజాబాయికి సహకారం అందించడం చాలా ముఖ్యం. ఏమంటున్నావు హితేష్ అన్నా? నాకు అసలేం అర్థం కావడం లేదు. అదే కదా, నీ దగ్గర అసలు మెదడు ఎక్కడుందని. అరే, నరోత్తం జోషి వివరించాడు భీమ్రావుకు సహకరించి భీమ్రావునే ఎలా ఓడించాలో అని. ఎందుకంటే ఒకవేళ ఈ జీజాబాయి గెలిచిందంటే ఇక ముందు కూడా ఈ ఇంట్లో జీజాబాయే గెలుస్తుంది. అర్థమైందా? అసలు ఈ పోరాటం బిడ్డ గురించి కానే కాదు, కేసు గురించి. ఒకవేళ ఒక్కసారి భీమ్రావు కేసులో ఇరుక్కున్నాడు అంటే ఇక వాడి ఆర్థిక సహాయం పోయినట్టే అనుకో. సరే, అయితే ఈసారి మనం జీజాబాయికి ఖచ్చితంగా సహకరించుదాం. జోకు అని చెప్పింది నిజమే. అయినా ఆడవాళ్ళకు సహకరించడం మంచిదే. రా భీమ్రావ్, నువ్వు మీ ఇంట్లో నన్ను అవమానించబడకుండా కాపాడావు. అది నాకు బాగా నచ్చింది. అందుకే నేనేమనుకుంటున్నానంటే, నేనెందుకు నీకు కాస్తైనా సహాయం చేయకూడదని. ఎందుకంటే నేను విన్నాను నువ్వు కూడా లాయరు కాబోతున్నావని. అవునా? మరి జ్ఞానం ఉండాలి కదా, అవునా? అవును సార్, జ్ఞానం ఎక్కడ దొరికినా అక్కడి నుంచి తీసుకోవడమే మంచిది. ఒకవేళ మీరు ఏమైనా అనుకూలమైన విషయాలు చెప్తే నేను అవి కూడా తప్పకుండా నేర్చుకుంటాను. చెప్పండి. బాగుంది.
ఆ ఏర్పాట్లు నేను చేశాను. జీజాబాయ్ నాకు ఏం చెప్పిందంటే నీకున్న అన్నిటికంటే పెద్ద బలం మీ గురువుగారని. అందుకే నేను అన్నిటికంటే ముందు ఏం కనుక్కున్నానంటే మీ గురువుగారు బొంబాయి నుంచి బయటికి ఎప్పుడు వెళ్తారని. ఇక యాదృచ్ఛికంగా ఆయన బొంబాయిలో లేడు. నా మాట నమ్ము, ఒకవేళ ఆయన ఇక్కడ ఉండుంటే నేను ఆయన ఊరు వెళ్ళిపోయేదాకా ఎదురు చూసేవాణ్ణి. పెద్దలాయరు ఊర్లకి వెళ్ళి రావడం ఎప్పుడు ఉంటుంది. నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళబోతున్నావు కదా, అక్కడికి వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి ఏమనుకున్నావు? ఏర్పాట్లు పూర్తిగా చేయడం మంచిదే. నాకు ధన్యవాదాలు చెప్పు. ఒకవేళ నేను నీకు అనుకూలమైనవి నేర్పించానంటే. ధన్యవాదాలు. పని పూర్తయిందా? అయింది సార్. ఇక్కడ కూర్చోండి నాన్న. నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇదిగోండి, మంచినీళ్ళు తాగండి. ఇక మీరు బాధపడకండి, మేమంతా మీకు తోడుగా ఉన్నాం కదా. ఈయనే రామ్జీ సక్పాల్ అంటే. ఈయన ఆదర్శాల గురించి, సిద్ధాంతాల గురించి సతారా మొత్తం, అలాగే బస్తీ వాళ్ళందరికీ తెలుసు. ఈయనతో కొందరు ఏకీభవించొచ్చు లేదా వ్యతిరేకించొచ్చు, కానీ ఈయన వ్యవహారం విషయంలో ఎవ్వరూ ఎప్పుడూ వేలెత్తి చూపలేరు. ఇక ఈ రామ్జీ సక్పాలే మా నాన్నగారు. ఆయనకు వ్యతిరేకంగా నిలబడడం అనేది చాలా దూరపు విషయం. ఈ భీమరావు వాళ్ల నాన్న కోసం తన ప్రాణాలనైనా ఇవ్వగలడు. చూడు భీమ్, ఇప్పుడు నువ్వు పెద్దవాడివైపోయావు. ఈ రోజు వరకు నేను నీకు రక్షణ కవచాన్ని, కానీ ఈరోజు నువ్వు నా ఎదురుగా రక్షణ కవచంగా మారి నిలబడ్డావు. ఇంట్లో అందరికంటే చిన్న కొడుకు ఇప్పుడు తండ్రి ఎదురుగా అలా నిలబడ్డాడంటే ఒక తండ్రికి ఉండే బాధ్యతలన్నీ నెరవేరుతాయి. లేదు నాన్న, మీరు పెళ్లి చేసుకున్నారు. ఆవిడ విషయంలో మీకు ఇప్పటికీ బాధ్యతలున్నాయి. పిరికివాణ్ణి అనుకో. ఇక ఆ బాధ్యతలన్నిటి నుంచి పారిపోయిన ఒక పిరికివాణ్ణి. చేజాబాయ్, ఇదంతా నీ కారణంగానే జరుగుతోంది. దీనంతటికీ బాధ్యురాలివే నువ్వే. సమయానికి ముందే మా అన్నయ్యను నువ్వే బలహీనుడిగా మార్చేశావు.
మేమంతా చాలా ప్రయత్నం చేశాం. నువ్వు సరైన దారిలో రావాలని చాలా ప్రయత్నించాం. ఓడిపోయాం. మేమంతా ఓడిపోయాం. నువ్వు వెళ్ళిన తర్వాత ఇప్పుడే అన్నయ్య కొంచెం కుదుట పడ్డాడు. ఇప్పుడే కొంచెం కోలుకుంటున్నాడు. ఈ ఇల్లు ఇల్లులాగా అనిపిస్తోంది. జీజాబాయ్, నేను నిన్ను మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రానివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రానివ్వను. న్యాయవాది అన్నయ్య ఇంకా భీమ్ వేరే పోరాటం చేస్తున్నారు. కానీ ఒక్క పోరాటం నేను చేస్తాను జీజాబాయ్. ఒక పోరాటం నేను చేస్తాను. నేను ఈ ఇంటిని ఇంకా నాశనం చేయనివ్వను. నేను నిన్ను ఈ ఇంట్లోకి ఎప్పటికీ రానివ్వను. చూడండి, మా అక్కకు హఠాత్తుగా ఆరోగ్యం బాగా చెడిపోయింది. మేము నిమ్మను ఇంట్లో దించేసి వస్తాం. మరి నేనేం చేయాలి? దానికి నాకు ఇలాంటి సంబంధం లేదు. మీ ముగ్గురే చెప్పారు 2 రోజుల్లో ఈ మట్టి మొత్తం జల్లడపట్టి రాళ్లు తీసేస్తామని. మరి అలా ఎలా వెళ్ళగలరు? చూడండి, తన ఆరోగ్యం నిజంగానే బాగా చెడిపోయింది. మేము మీ పని తిరిగి వచ్చి చేస్తాం. తిరిగి వచ్చి చేస్తామంటే చూడండి, ముందుగా పని మొత్తం పూర్తి చేయండి. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. తను ఎండలో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. తనేం చావదు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? చూడండి, 2 రోజులు సమయం తీసుకున్నాం కదా, రేపు మీ పని పూర్తి చేస్తాం. అక్క, మరి రేపు పని పూర్తవకపోతే? పని మొదలు పెట్టక ముందు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇప్పుడు తప్పించుకుంటారా? తప్పించుకోవడం లేదు. రేపు మీ పని పూర్తి చేస్తామని చెప్పాం కదా. అరే, పని సంగతి వదిలే. పని సంగతి వదిలేయి అంటే నీ ఉద్దేశం ఏంటి? కరుణ, కరుణ, కరుణకి ఏమైంది? తెలీదు బాలబావ, హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది. నేను మీకు చెప్పాను కదా, పని చేయడం దీనివల్ల కాదని. కరుణ, బావగారు, మీరిద్దరూ అక్కని ఇంటికి తీసుకెళ్ళండి. నేను ఇంతో మాట్లాడేసి వస్తాను. నేను దీని మీద రాసి పెడుతున్నాను, మనిద్దరి మధ్య ఒప్పందం గురించి. రమా, నువ్వు కేవలం వేలి ముద్ర వేయి చాలు, సరేనా? మీరివ్వండి, నేను రాసి సంతకం పెట్టిస్తాను. ఏంటి, నీకు చదవటం రాయటం వచ్చా? వచ్చు. భీమ్రావ్ అంబేద్కర్ భార్యని. ఆయన తన జీవితం మొత్తం చదువుకి అంకితం చేశాడు. ఇక ఆయన భార్యకు చదువు రాదంటే బాగుంటుందా? ఇవ్వండి. ఇదిగో. వస్తాను. నా భార్య నేను ఇలా ఇక్కడ చనిపోమని వదిలిపెట్టాను. లక్ష్మి, మాత్రం నీటిలో కలిపి కరుణకు తాగించు. త్వరగా వెళ్ళు. వీడిలాగే వాగుతూ ఉంటాడు. వెళ్ళు. వాగుడా? భీమ్, కొంచెం నాన్నకి నచ్చ చెప్పు. వాగుడు నాది కాదు, నీది అని. నేను నీకు ముందే చెప్పాను కదా, దీనికి అలాంటి పనులు అలవాట్లేదని, దీని ఆరోగ్యం దెబ్బతింటుందని. కానీ నువ్వు వినలేదు. దీని పరిస్థితి చూడు. ఎవరు దీనికి బాధ్యులు? నువ్వు నీ తప్పుని అంగీకరించవని నాకు తెలుసు. ఇప్పటికీ నీ నిర్ణయం గురించి నీకెలాంటి పశ్చాత్తాపం కలగడం లేదనుకుంటా. ఇప్పుడు కూడా నాకు ఇదే చెప్పడం ప్రయత్నిస్తున్నా, నీ నిర్ణయం ఎలా తప్పు కాదు అని. అసలు ఒకవేళ భీమ్రావుకు కొంచెమైనా అర్థమైనట్టయితే ఏదైతే చేస్తున్నాడో అది తప్పని, అప్పుడు ఈ బస్తీలో జరిగే అనర్థాలన్నీ చిటికెలో అంతమైపోతాయి.
హితేష్ అన్న విషయం ఏంటంటే జోకు అన్న భీమరావుకు ఎంత ఎక్కువ స్వార్థం ఉందంటే ఎంత ఎక్కువ ఉందంటే తను తీసుకున్న నిర్ణయం సరైందని రుజువు చేయడం కోసం తను ఎంతకైనా తెగించగలడు. ఏ జోకు జనార్దన్, ఎక్కువగా మాట్లాడొద్దు. భీమ్ మనందరి కోసం ఎన్నో పోరాటాల్లో చాలా సహాయం చేశాడు. ఇక మీరంతా తన్నే స్వార్థపరుడు అంటున్నారా? సిగ్గు అనిపించడం లేదా మీకు? బాలాబాబా, అక్క స్పృహలోకి వచ్చిన తర్వాత అక్కను మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి. కానీ రమా, ఇక మీరు ఆపడానికి వీల్లేదు. నేనెందుకు ఆపను రమా? ఇద్దరు ముగ్గురు చెప్పటం వల్ల నేను నా ఉద్దేశాన్ని, నా లక్ష్యాన్ని మార్చుకోవాలా? ఇక మిగిలింది నాకు అలాగే బాలా అన్నయ్యకు ఉన్న షరతు గురించంటావా? ఇది కేవలం ఒక షరతు కాదు రమా, ఇది ఒక పోరాటం. దీంతో ఏం రుజువు అవుతుంది అంటే భర్తలు తమ భార్యల విషయంలో ఎలా ప్రవర్తించడం మంచిది అనేది. వదిలేరామా, నీ భర్త ఎప్పుడైనా ఎవరి మాటైనా వింటాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ తన మాటనే ఎగ్గించుకుని తీరతాడు. మీరు లోపలికి పదండి. కానీ లోపలికి వెళ్లటం వల్ల సమస్య పరిష్కారం కాదు రమా. పదండి. ఇవన్నీ మంచిగానే అనిపిస్తున్నాయి కదా. నీ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటే. ఏంటి? నాది వికృత మనస్తత్వమా? ఎందుకు నేను నా భార్య గురించి బెంగపడుతున్నందుక? సరే, అయితే నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. అయితే నా వికృత మనస్తత్వాన్ని అలాగే నా భార్యని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోనివ్వండి, మీ అందరి నుంచి దూరంగా. అసలు నువ్వేం చేస్తున్నావు రమా? ఇలా ప్రతి సమస్య మధ్యలోంచి చెయ్యి పట్టుకుని నన్ను లోపలికి తీసుకొస్తావా? ఇలా అయితే ఎలా? ఇదిగోండి, చెయ్యొదిలేశాను. కానీ నాకేమనిపిస్తుందంటే మీరు అక్కను ఆపడం మంచిది కాదని. మళ్ళీ అదే మాట. అసలు నువ్వేమంటున్నావు? 10 రోజుల సమయం ఉంది. రాబోయే రోజుల్లో నేనిది రుజువు చేసి తీరాలి. అక్కనే రుజువు చేయనివ్వండి. మీరు జీవితమంతా అక్కకు తోడుగా ఉండరు కదా. ఈ షరతు పెట్టింది మీరే కాదన్ను. కానీ ఇప్పుడు ఈ షరతుని అక్కనే పూర్తి చేయనివ్వండి. అందుకే ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే అక్క స్వయంగా బాలాబావ ముందు నిలబడి తప్పొప్పుల గురించి మాట్లాడటం. అందుకిదే సరైన సమయం. అక్క తన భర్త ఎదురుగా నిలబడి ఒక భార్య తన అస్తిత్వాన్ని, తన ప్రాధాన్యతను చెప్పడానికి. అన్నట్టు అక్కకు మీరు కేవలం సహకరించాలంతే. అక్క తన పోరాటాన్ని తనే పోరాడనివ్వాలి. లేదు, నేను ఇలా పోరాటాన్ని వదిలేసి వెళ్ళిపోలేను. ఈసారి భీమ్ని ఓడించే వెళ్తాను. చిన్నప్పటి నుంచి ప్రతిసారి భీమ్ నన్ను ఓడించాడు. ఇక నేను వాడికి ఎన్నోసార్లు సహాయం చేశాను. ఈసారి వాడిని ఓడించానంటే నా పాత లెక్కలన్నీ సమానమైపోతాయి. ఒక మార్గం ఉంది. ఒక మార్గం ఉంది బాలాన్నయ్య. దాంతో మీరు భీమ్ను ఓడించగలరు. ఏంటది? ఈ పోరాటాన్ని ఆపేయండి. ఈ పోరాటాన్ని మీరు 10 రోజుల దాకా భీమ్తో పందెం కాశారు. దానికి ముగింపు పలకండి బాలాన్నయ్య. అసలు పోరాటమే లేనప్పుడు ఇక గెలిపేంటి, ఓటమేంటి? వదినకు నచ్చినట్టు మంచి భర్తకు మారిపోండి. అయినా ఒక మంచి భర్తగా మారడంలో తప్పేముంది బాలాన్నయ్య? ఆనంద్, ఒక వ్యక్తి భర్తగా తర్వాత మారతాడు. ముందుగా తను ఒక మగాడవుతాడు. ఇక ప్రతి మగాడు నేను ఎలా ఉంటానో అలాగే ఉండడం మంచిది. కఠినంగా, నిర్భయంగా. అలాగే తన భార్యను భయపెట్టి నియంత్రణలో ఉంచేవాడు. బాలాన్నయ్య, భయపెట్టి పని చేయించుకునే యజమానులుంటారు. అడవిలో జంతువులుంటాయి. భయంకరమైన కాలరాత్రి భయపెడుతుంది. భూత పేత్రాలు భయపెడతాయి. ఇక మీరు ఇందులో ఏ ఒక్కటే కాదు. ఒక వ్యక్తి అంటే ఎలాంటి వ్యక్తి అంటే తను తన భార్యకు సుఖదుఖాలన్నిట్లోనూ తోడుగా ఉంటానని ప్రమాణం చేశాడు. బాలాన్నయ్య, మీరు భీమ్ చెప్పింది అర్థం చేసుకోండి.
అలాగే పశువు నుంచి మనిషిగా మారడానికి ప్రయత్నించండి బాలన్నయ్య. నేను నీకు పశువులా కనిపిస్తున్నానా? నేను నీకు పశువులా కనిపిస్తున్నానా? అలాంటి పనులు చేస్తుంటే అదే అంటారు బాలన్నయ్య. చూడు ఆనంద్, నాతో వతన పెట్టుకోకు. ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదంటే బాగుండదు. ఏం బాగుండదన్నయ్య? లేదేం బాగుండదో చెప్పన్నయ్యా. నాకు ఇది ఆలోచిస్తుంటేనే వింతగా అనిపిస్తుంది. భీమాబాయి కొడుకయ్యుండి కూడా మీరు మీ భార్య విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారంటే. ఆనంద్, బాలయ్య ఏం చేస్తున్నారు? ఈ రోజు నువ్వు అయిపోయావు. బాలన్నయ్య వదలండి. అన్నయ్య, ఆనంద్ అన్నయ్య వదలండి. వదిలిపెట్టండి. బాలన్నయ్య, మీరు ఆనంద్ అన్నయ్యతో ఈ విధంగా మాత్రం మాట్లాడకండి. అలాగే మీరు ఈ రకంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు. మాట ప్రవర్తన అన్ని నావే బాగుండవు, ఇక మీ అందరివి బాగుంటాయి కదా. నీ మంచి నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేనేం వాడిని ఇక్కడికి రమ్మలేదు. తీసుకెళ్లడానికి వచ్చాను. మన ఇంట్లో మొదటి నుంచే చాలా బంధాలు తెగిపోయాయి. ఇక ఇప్పుడు ఇంకొకటి తెగిపోయిందంటే ఇక అలా తెగిపోయిన బంధాలు మనల్ని చాలా బాధ పెడతాయి. ఇప్పటిదాకా నా జీవితంలో నేను ఎంత చూశానో దాని నుంచి నేర్చుకున్నదే ఇది. మన ఇంటి గోడల్లో పగుళ్ళు ఏర్పడితే ఏర్పడని, కానీ బంధాల మధ్యలో ఎప్పుడూ పగుళ్ళు ఏర్పడకూడదు. ఇక తెగిపోవడం అనేది చాలా పెద్ద విషయం. చూడు రమా, ఈ విషయంలో నాకు అనుభవం ఉంది. నా కారణంగా మావయ్య ఇంకా ఈయనకున్న బంధంలో పగుళ్ళు ఏర్పడ్డాయి. ఇక దీనికి నాకు, అలాగే నీకు బాధ ఉంది, మనందరికీ ఉంది. నేను నీలాగే మన మావయ్య ఇంకా మన పిన్నితో ఉండాలనుకుంటున్నాను, మన కుటుంబంతో ఉండాలనుకుంటున్నాను. కానీ ఏం చేయను? అయినా నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నాను. మనందరం మళ్ళీ ఒకే దగ్గరికి చేరాలని. వస్తాను. మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్త. పదండి. నేను మీకు వద్దని చెప్పాను కదా. మీరు పని వెతుక్కోవడానికి ఎందుకు వెళ్లారు? మీకు ఆరోగ్యం సరిగా లేదు. మీరు ఇంటికి పదండి, విశ్రాంతి తీసుకోండి. లక్ష్మి, ఇలా ఇంట్లో ఎంతకాలం అని కూర్చుంటాను? దలియామ్మకు ఇంటి అద్దె కూడా ఇవ్వాల్సి ఉంటుంది కదా. అయితే నేనులేనా? వీలైనంత త్వరగా నేను పని వెతుక్కుంటాను. మీరు కేవలం విశ్రాంతి తీసుకోండి, మీకు తొందరగా నయమైపోతుంది. అన్నట్టు రేపటి నుంచి మీరు పని వెతుక్కోవడానికి వీల్లేదు. నేను వెళ్ళక తప్పదు లక్ష్మి. కానీ ఒకవేళ తలరాతిలో చావాలని రాసుంటే ఎవరు ఒప్పగలరు? అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, నా ఆరోగ్యం కారణంగా నువ్వెంత ఇబ్బందులు పడుతున్నావు, దీనికంటే నేను చావడమే మేలని. చాలు. ఏంటి మీరేమంటున్నారు? నేనన్నది నిజమే లక్ష్మి. ఒకవేళ నేనే లేకుంటే నువ్వు కేవలం నీ ఒక్కదాని కోసమే కష్టపడేదానివి. కనీసం నా కోసం నువ్వు కష్టాలైనా పడవు కదా. మీ మాటలు అయిపోయాయా? ఇంట్లోకి పదండి. రేపు పని చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు లెక్క మొత్తం చేసి డబ్బులు ఇస్తానని, అది సగం రోజుకి కాదు రోజు మొత్తానికి కూలీ కట్టిస్తా అన్నాడు. కానీ నేనేమన్నానంటే, వద్దు, సగం రోజుకే డబ్బులు తీసుకుంటా అన్నాను.
నువ్వు చెప్పింది పూర్తిగా సరైందే. తన పని కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటే వ్యక్తి పని దొంగల మారిపోతాడు. తన ఎదుగుదల కూడా ఆగిపోతుంది. నువ్వు చాలా మంచి పని చేశావు. భీమరావు, ఓ భీమరావు, పదండి చూద్దాం. మీరా, ఆ ఉత్తరాన్ని తీసుకునిరా. వెళ్ళు. దాదాపు ఎక్కువ గొడవల్లో నేనే నీకు సహకరించాను. అసలు సతారా సంగతి వదిలే, ఇక్కడ బొంబాయిలో అప్పుడు మీ అందరినీ ఇక్కడి నుంచి బయటికి గెంటేసినప్పుడు అప్పుడు కూడా నీకోసం ఒకటి తెచ్చాను. చూడు, ఏముంది ఇందులో? కొన్ని ముఖ్యమైన కాగితాలున్నాయి. బహుశా నీకు పనికొస్తాయేమో. అది అప్పుడు నువ్వు క్రికెట్ పందెం కాసినప్పుడు కూడా. నీకు గుర్తుందా, మన దీపక్ని అపహరించినప్పుడు నువ్వు ఆ ప్రచండ మనుషులతో పోట్లాడుతున్నావు. అప్పుడు నేను కాపాడడానికి ఎవరొచ్చారు? నేను. అప్పుడు ఆ పంచాయతీ పెద్దలు నిన్ను చెట్టి కట్టేసి కొట్టేవాళ్ళు. ఆంగ్లేయ అధికారిని ఎవరు తీసుకొచ్చారు? నేను, నీ బాల అన్నయ్య. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరినీ నేను తీసుకొచ్చాను. అలా అలా ఎన్నోసార్లు నేను నీకు సహకరించాను బీ. కానీ నువ్వు నాకెప్పుడు సహకరించావు? చెప్పు, నువ్వు నాకెప్పుడు సహకరించావు? అన్నయ్య, బయట అన్నదమ్ములిద్దరూ ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. మీరు చెప్పింది నిజమే అన్నయ్య. నేనెప్పుడు మీకు సహకరించలేకపోయాను. కానీ ఎందుకు భీమ్? నువ్వు నాకెందుకు సహకరించలేకపోయావు? కేవలం నేనే నిన్ను ప్రేమిస్తున్నానా? నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ప్రతి క్షణం కేవలం నాది తప్పుని రుజువు చేస్తూ ఉంటావు. అందరి ముందు కేవలం ఏం చూపిస్తూ ఉంటావంటే మీ ఈ బాలన్నయ్యకు అవగాహన లేదని. అంతేనా? మీరు చెప్పింది నిజమే అన్నయ్య. మీరు నన్ను క్షమించండి. మీరు అందరి ముందు ఎందుకు ఇలా రాద్ధాంతం చేస్తున్నారు? మీరు లోపలికి పదండి. అక్క, ఇది అన్నదమ్ముల మధ్యలోని విషయం. పారిపోయే రకం కాదు. నాకు తెలిసి ముందుగా రామ్జీ ఇంకా మీరా వెళ్లారేమో. ఇక తర్వాత భీమరావు వెతకడానికి వెళ్ళాడేమో. ఏం జరిగిందో నేను చెప్తాను. ఒకవేళ భీమరావు రామ్జీని అలాగే తన అత్తయ్యను వెతకడానికి వెళ్ళుంటే ముందుగా తను తన కుటుంబాన్ని నిద్రలేపేవాడు, అలాగే వాళ్ళ వెనక వెళ్లేవాడు. కానీ లేదు, అలా జరగలేదు. జరిగిందేంటి? ఏం జరిగిందంటే కుటుంబం అంతా నిద్రలోనే ఉన్నారు. ఇక వాళ్ళు పారిపోయారు. మరి దీనికి అర్థమేంటి హితేష్? చాలా స్పష్టంగా ఉంది, పారిపోయారు. వీళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారు.
నాన్న, అత్తయ్య, మీరిద్దరూ నిన్న రాత్రి ఇంట్లోంచి బయలుదేరినప్పుడు అప్పుడే నాకు అర్థమైపోయింది. ఒకవేళ నేను తలచుకుంటే ఆ క్షణమే అందరినీ నిద్రలేపేవాణ్ణి. అక్కడ ఇంటి దగ్గరే మిమ్మల్ని ఆపేసి కూడా ఉండేవాణ్ణి. కానీ నేను చూడాలనుకున్నాను, వెళ్ళిపోతున్నప్పుడు మీకు మీ కుటుంబం కానీ మీ పిల్లలు కానీ గుర్తొస్తారా లేదా అని. నేను చూడాలనుకున్నాను, ఒక్క క్షణం పాటైనా మీకిలా అనిపిస్తుందా లేదా అని కూడా. మీరు ఇల్లొదిలి తప్పు చేశారని. కానీ మీకలా అనిపించలేదు. ఏం పర్వాలేదు, మీకు కొత్తిల్లే కదా కావాలి, కొత్తింటిని వెతుక్కోండి. నేనేమి ఆపను. అలాగే నేను నాతో పాటు ఇంటికి రమ్మని కూడా అసలు అనను. నేను కేవలం మీ కొత్తింటి బయట కూర్చుని ఉంటానంతే. ఎంతసేపు కూర్చుని ఉంటానంటే మీరిద్దరూ స్వయంగా ఇలా అనేంత వరకు మేము ఇంటికొస్తామని. రమా, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? లేదు, ఏమీ తెలియలేదు. భీమరావు గురించి? భీమరావు గురించి కూడా ఏం తెలియడం లేదు. నేను చెప్పాను కదా పెరికివాడు భీమరావు పారిపోయాడు. నేను చెప్పేది లేదు. వాడేం పిరికివాడు కాదు. జోషి గారు, భీమ్ పారిపోయే రకం కానే కాదు. చూడు రమ్మా, నువ్వు తనను అలాగే ఆమెను తీసుకొని పనిలోకి పద. లేదంటే నీకు షరతు గుర్తుంది కదా, నేనిక్కడికి నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. ఒకవేళ నువ్వు ఈరోజు పని పూర్తి చేయలేదో అందులో నాకే ప్రయోజనం ఉంటుంది. ఉచితంగా 1 నెల పాటు నాకు పని మనుషులు లభిస్తారు. రేపు నువ్వు ఈ పని పూర్తి చేయలేకపోతే గుర్తుపెట్టుకో, ఈ పనికి నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఇక రాబోయే 1 నెల దాకా మీ ముగ్గురు నా దగ్గర ఉచితంగా కూలీ పని చేయాల్సి ఉంటుంది. అసలు మీరేమంటున్నారు? అదంతా ఆమెనే అడుగు. అదంతా నేను అందరికీ చెప్తూ తిరగలేను. చూడండి, నేను కోర్టుగా వెళ్తాను. ఇక ఎవరైతే ఇక్కడి నుంచి పారిపోయారో వాళ్ల పేరున అరెస్టు వారెంట్ ఇష్యూ చేయిస్తాను. అసలు నడుస్తున్న కేసుని ఇలా వదిలేసి ఎవరైనా పారిపోతారా? వద్దు లాయర్ గారు, ఆయన వెళ్లారు కదా, మావేను పిన్నిని ఖచ్చితంగా తీసుకొస్తారు. కాదు రమాబాయ్, కాదు. వాడు వెళ్ళిపోలేదు, వాడు పారిపోయాడు. ఇక పారిపోయిన వ్యక్తి ఎవరినో ఎలా వెతికి తీసుకొస్తాడు చెప్పు? అసలు ఈ విషయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు కేవలం ఇది చెప్పు, నా పని పూర్తవుతుందా లేక అవ్వదా? చూడండి, మీ పని సాయంత్రం కల్లా పూర్తవుతుంది, మీరు కంగారు పడకండి. నేనేం విన్నానంటే భీమ్రావు చాలా ధైర్యవంతుడని, న్యాయం కోసం పోరాడతాడని. నేను విన్న తప్పు. ఆ జీజాబాయ్ నాకు అబద్ధం చెప్పింది. జీజాబాయ్ భీమరావు ధైర్యవంతుడని చెప్పిందా? అబద్ధాల కోరు. అసలు ధైర్యవంతుడు కాదు, కేవలం అదృష్టవంతుడంతే. పదే పదే అదృష్టం సహకరించింది, దాంతో గెలుస్తుండేవాడు. కానీ ఎంతకాలం? ప్రతిసారి అదృష్టం సహకరించదు కదా. అదృష్టం రమకు కూడా సహకరించడం లేదు. అందుకే అక్కడ పని వదిలేసి ఇక్కడ ఇంటి సమస్యలు పరిష్కరించుకోవడంలో తన సమయాన్ని వృధా చేసుకుంటుంది. ఆపండి, మీరు శాంతంగా ఉండండి. అరిచి అరిచి తమాషా చేస్తున్నారు. జోషి గారు, మీరు మీకిది కేవలం నా భర్త అలాగే నా కుటుంబం సమస్యలో చిక్కుకోవడమే ఇష్టం కదా. మేమంతా సమస్యలోనూ చాలా మీకు సంతోషంగా ఉందా? వెళ్ళండి, వెళ్ళి ప్రచండదేవ్ గారితో పండగ చేసుకోండి. మమ్మల్ని మా దారిని వదిలేయండి. లాయర్ గారు, మీరు సాయంత్రం దాకా ఎదురు చూడండి. ఆయన మామయ్య పిన్నిని వెతికి తీసుకొస్తారు. ఇక
నాతో పాటు రండి. పెద్దక్క ఆరోగ్యం బాగోలేదు. నేను లక్ష్మక్క కలిసి పని పూర్తి చేస్తాం. ఆరోగ్యం బాగాలేకుంటే ఏమైంది రమా? నేను కూడా మీతో పాటు వస్తాను. వద్దక్క, మీరు విశ్రాంతి తీసుకోండి. పనంతా మేమిద్దరం కలిసి పూర్తి చేస్తాం. లక్ష్మి, మీరిద్దరూ చాలా ధైర్యవంతులని నాకు తెలుసు. పని మొత్తం చేయగలరు. కానీ నాలో కూడా నమ్మకాన్ని సృష్టించుకోవాలి కదా. నేను కూడా ఇలాంటి కష్టమైన పనులు చేయగలగాలి. అందుకే నేను కూడా మీ ఇద్దరితో పాటు వస్తాను. ఎందుకంటే నువ్వు నీ భర్తను చులకన చేయడం కోసం ఇంకా ధైర్యం చూపించడానికి, అంతేనా? కాదు, మీకున్న ప్రతి చెడ్డ అలవాటుని వ్యతిరేకించడానికి. రమా, లక్ష్మి, వీళ్ళందరూ చేస్తారు. అవును, మీరు నన్ను అడగరా వీళ్ళందరూ ఎవరని? ఎవరు? మేం భీమరావుకు రుణపడి ఉన్న వాళ్ళం. ఈ రోజు భీమరావు ఇక్కడ లేడు, కానీ మేమందరం ఆయన భార్యకు ఖచ్చితంగా సహాయం చేస్తాం. కొడుకు చదువుకోవడానికి భీమరావు పంపించాడు. దానికి బదులుగా నేను భీమరావు కోసం ఏమీ చేయలేకపోయాను. అందుకే దీపక్ చెప్పగానే వచ్చేసాం. ఇక తన ప్రయత్నాల వల్లనే ముందుగా వీధిలో దీపాలు వెలిగే స్తంభాలు భీమరావు బస్తీకి వచ్చాయి. తర్వాత నేను తన సలహా అడిగాను. ఆ తర్వాత నేను ప్రయత్నించాను. ఇప్పుడు మా వీధిలో కూడా దీపపు స్తంభాలు వచ్చాయి. ఇప్పటిదాకా తనకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు, కానీ ఈ రోజు వచ్చింది. అందుకే నేను వచ్చాను. నేను భీమరావుని ఎప్పుడూ చూడలేదు, కానీ తన గురించి నేను చాలా సార్లు విన్నాను. తను మా చిన్న జాతి కోసం ఇవన్నీ చేస్తున్నాడు. ఇక తన భార్యకు మేం సహాయం చేయకుంటే ఇంకెవరు చేస్తారు? ఈ భీమ్ ఎవరైనా నాయకుడా? అందరూ తన కోసం ఇక్కడికొచ్చేశారు? కాదు, నాయకుడేమీ కాదు, అభినేత. వాడు కొత్త కొత్త నాటకాలు ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు సూర్యాస్తమయం వరకు ఈ పని మొత్తం చేయగలరో లేదో చూద్దాం. పని పూర్తయింది. ప్రచండదేవ్ గారు, అనవసరంగా మనం మన సమయం అంతా వృధా చేసుకున్నాం. ఈ మట్టి రాళ్ల మధ్యలో నిలబడి, ఈ మూర్ఖుల మధ్యలో నిలబడి మనం మన స్థాయినే దిగజార్చుకున్నాం. పదండి. ఆగండి. ఇక్కడి నుంచి ఇలా అపోహపడి మాత్రం వెళ్ళకండి. సేట్ గారు, మీరేమన్నారు? ఇంతమంది రావడానికి నా భర్త ఏమైనా నాయకుడా అన్నారా? నాయకుడు ఏకుడేం కాదు. నా భర్త ఒక వ్యక్తి కంటే శక్తిలా కనిపిస్తారు. ఈ పోరాటాల పరిభాషలో ఒక ఆశాకిరణం. నిస్సహాయత కంటే ఆయన ఒక నమ్మకం. అది నాకు ఈ రోజే తెలిసింది. అది కూడా వీళ్లను చూసినప్పుడే. జోషి గారు, మీరు ఒకటి ఆలోచించండి. మా జాతిలోనే నా భర్త మాటలను చాలా మంది ఏకీభవించడం లేదు. అయినప్పటికీ వీళ్ళంతా నమ్మి వచ్చారు. ఏదో ఒక రోజు నా భర్త మాటలను ఏకీభవించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఆ రోజెంతో దూరంలో లేదు.
ఏమీ కాదు రమాబాయ్, ఎందుకంటే అలాంటి రోజు రానే రాదు. పని చేశారు కదా, కూలి పని అయిపోయిందా? వెళ్ళి నువ్వు నీ పిరికి భర్తను వెతుక్కో. లాయర్ గారికి సమయం ఇచ్చావు కదా, సమయానికి ఒకవేళ నీ భర్త కనిపించకుంటే తనొక విద్యార్థి నుంచి అపరాధిలా మారతాడు రమాబాయ్. రమా, అక్కడెక్కడా లేరు. నేను అట్నుంచే వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయారు? అలా ఎలా వెళ్ళిపోయారు? ఎప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. రమా, నేను నీ దగ్గర ఏమీ దాచిపెట్టను. పొద్దు పొద్దునే చెప్పకుండా వెళ్లారు. అసలేమీ చెప్పలేదు. నాకేమనిపిస్తుందంటే ఒకవేళ నాకు దొరికారంటే బాగా గొడవ పడతాను. ఊరికే వదలను, అసలు మాట్లాడను. రమా, నువ్వేం బాధపడకు తల్లి, వచ్చేస్తారులే. వస్తారని నాకు కూడా తెలుసమ్మా, కానీ ఎప్పుడు? పొద్దుననంగా వెళ్లారు, కానీ రాత్రి అయిపోయింది. రమా, ఇక మీరు వెళ్ళండి, వెళ్ళండి. వెళుతున్నా. మీ ఇద్దరిని రేపు మధ్యాహ్నం తర్వాత కలుస్తాను. ఇంకొక అధ్యాయం ముగిసిపోయింది కదా? ఏంటి అర్థం కాలేదా? నేను మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను కదా, మీ అందరి జీవితాలు ఒక నాటకం అని. ఆ నాటకంలో లాగానే ఒక్కొక్క అధ్యాయం ముగిసిపోతూ ఉంటుంది. ఇక నేను వస్తుంటాను మీ అందరి జీవితంలో ఈ నాటకం చూడ్డానికి. నరోత్తమ్ జోషి, మీ అపోహల్ని తొలగించుకోండి. మా జీవితాలు నాటకం కాదు, పోరాటం. మీరు ఇంకా ప్రచండ దేవ్ గారు ఇక్కడికి పదే పదే నాటకం చూడడం కోసం రావటం లేదు. నిజానికి మీ మనసుల్లో, మెదళ్లలో ఎక్కడ ఒకడ భయం ఏర్పడిపోయింది. మా ఈ పోరాటంలో మేమెక్కడ గెలుస్తామోనని. ఇక ఇదే భయం, ఇదే ఆందోళన మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఇక్కడికి లాక్కుంటూ తీసుకొచ్చేస్తోంది. ఏమన్నా? నాటకం కాదు, పోరాటమా? కాదు, ఇది నాటకమే. చూడు, నీ తండ్రిని చూడు. తన ముసలి వికలాంగురాలైన చెల్లిని తీసుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. కొడుకు ఏం చేస్తాడు? కొడుకు తండ్రిని వెతికి తీసుకొస్తాడు. మీరు లేచి వెళ్ళినప్పుడు నన్నెందుకు లేపలేదు? ఎందుకంటే నేను వాళ్ళని వెతకడానికి కాదు, ఇంటికి తిరిగి తీసుకురావడానికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను కూడా వెంట తీసుకెళ్ళాలి, తెలుసా? అదేంటి? ఆ సమయంలో నిన్ను లేపడం మంచిదని నాకు అనిపించలేదు. మీరు పడుకోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. పక్క సర్ది పెట్టాను, నిద్రపోండి. రమా, అసలు ఏమంటున్నావు? అది జరిగిపోయింది కదా, ఇక దాన్ని వదిలే. సరే, ఇక నుంచి గుర్తు పెట్టుకుంటానులే. నువ్వేం అంతగా కోపడాల్సిన అవసరం లేదు. నేను అడుగుతోంది నిన్నే, నీతోనే మాట్లాడుతున్నాను రమా. నేను నా పక్క వేసుకున్నాను, నేను పడుకుంటున్నాను, మీరు పడుకోండి. ఏమీ కాలేదు. అదేంటి అంటే? అంటే కోప్పడాలనుకుంటే నీకేదనిపిస్తే అది చేసేస్తావా? ఇక వదిలేయచ్చు కదా, జరిగిపోయింది కదా. అయినా అంతగా ఏం జరిగింది రమా? అంతగా ఏం జరిగిందా? మీకు తెలుసా, పొద్దున మీరు ఇంట్లో లేనప్పుడు నాకేమనిపించిందో? ఏమనిపించిందంటే మీరు నన్ను వదిలేసి వెళ్లిపోయారని. మీరలా ఎప్పటికీ చెయ్యరని నాకు తెలుసు. కానీ ఒకవేళ చెప్ప పెట్టకుండా వెళ్లిపోతే ఏమనిపిస్తుంది? మీకు దూరం అవుతున్నానన్నా
ఆలోచనే నాకు భయం వేస్తుంది. ఒకవేళ నాకు చెప్పే చదువుకోవడానికి లండన్కి వెళ్ళినా కూడా 5-6 ఏళ్ల దాకా రాకపోయినా కూడా నేను ఏమాత్రం బాధపడను, నేనేం కోప్పడను. కానీ ఒకవేళ ఒక్కరోజైనా చెప్ప పెట్టకుండా వెళ్ళారంటే కోప్పడమే కాదు, ఏడుస్తాను తెలుసా. ఏం జరగలేదు, వెళ్ళి పడుకోండి. ఒకసారి మీరు నా స్థానంలో ఉండి చూడండి, ఏం జరిగిందో అప్పుడు తెలుస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చారు కదా. ఈ దీపక్ ఏం చెప్పి వెళ్ళాడో అది మీ మీద ప్రభావం చూపించకూడదు. ఎందుకంటే మీరే చెప్తుంటారు కదా, మగవాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడని. ఇదిగో తీసుకోండి, ఈ చాయ్ తాగండి. తీసుకోండి. తాగండి. ఈ రోజు ఇది నా మొదటి గెలుపు. ఇక దీంతో పాటే నాకు అలాగే నా భర్తకు ఉన్న ఏ బంధం ఓడిపోతుందో దానికొక కొత్త ఆశ పుట్టుకొచ్చింది. చెప్పు. ఏం పర్వాలేదు. ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పాలనుకోకుంటే మాకు చెప్పకండి. కానీ ఇది ఒకవేళ భీమ్కి తెలియగానే వాడు మీ చేత ఎలాగూ నిజం కక్కిస్తాడు, అది కూడా న్యాయస్థానంలో. అందుకే ఏం చెప్పాలనుకున్నా ఇక్కడే చెప్పండి. చెప్పనా? శభాష్ శభాష్. ఏమైంది? అర్థమైంది కదా? పోన్లే, మంచిదే. సగం నిజం ఎలాగో నీకు తెలిసిపోయింది కదా బాలా. ఇప్పుడు నిజం మొత్తం తెలుసుకో. ఆ కారణంగా నీ తమ్ముడు భీమరావుని ఎందుకో కష్టపడేలా చేయాలనుకుంటున్నావు. బాలా, ఎలాగో మీరందరూ మీ పని మొత్తం మీ చిన్న తమ్ముడు
భీమరావుతోనే చేయిస్తారు కదా. ఏంటలా చూస్తున్నా? నీకు ఇప్పటికి కూడా అర్థం కాలేదా? నేను వీళ్ళిద్దరు మనిషినే. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? సరే, నేను ఇప్పుడే వెళ్ళి భీమ్కి నిజమంతా చెప్పేస్తాను. తర్వాత ఈ కేసు ఈ రోజు ఇక్కడే ముగిసిపోతుంది కదా. వాణ్ణి పట్టుకోండి. ఎంత ఎత్తులోనైనా ఎగరని ఏదో ఒక రోజు దానికి ఎలాగూ చిల్లు పడుతుంది. ఇక అన్యాయం అనే గాలి బూర పగిలిపోతుంది. మీరు ఈ విషయం గురించి బాధపడకండి. మనమందరం న్యాయం పక్షాన్నే నిలబడి ఉన్నాం. ఇక న్యాయస్థానంలో న్యాయమే విజయం సాధిస్తుంది. అన్నయ్య, జీజాబాయి ఈ విధంగా తన లాయర్ని పంపించి మనల్ని ఓడించలేదు. తను మొత్తం కుటుంబం మీదే తప్పుడు ఆరోపణ చేసి మన ఇంటి పరువుని కోర్టు దాకా తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు మనం ఈ విషయానికి భయపడొద్దు, అలాగే ఓటమిని కూడా అంగీకరించొద్దు. అలాగే మేమందరం తోడుగా ఉన్నాం, అందుకే ఎదిరించి పోరాడదాం. కానీ మామయ్య, చట్టపరమైన పోరాటం ముగిసిన తర్వాత మనలో మనకున్న పోరాటం సాగుతూనే ఉంటుంది. అందుకే మీరు అత్తయ్య చెప్పింది వినడమే మంచిది. అవును మామయ్య, ఎందుకంటే మీరు అత్తయ్య కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకుంటే ఈ పోరాటంలో మీకు సరైన ఫలితం దొరుకుతుంది. దీంతో ఒక మహిళ గెలుస్తుంది, తను న్యాయం కోసం గొంతెత్తింది. రమా, నేను ఒకే మాట ఎన్నిసార్లు చెప్పాలి? అలా ఎప్పటికీ జరగదు. ఏది ఏమైనా సరే జీజాబాయ్ పంతాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను, అలాగే నెరవేర్చను కూడా. మావయ్య, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీరు న్యాయస్థానానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి. ఇక నేను అలాగే రమ అందరి కోసం వంట వండుతాం. రమా, పద. రామ్జీ, రామ్జీ బయటికి రా. రామ్జీ, అవును, బిడ్డను దత్తతోవాలి. అవును, బిడ్డను దత్తతోవాలి. రామ్జీ, బిడ్డను దత్తత తీసుకో. రామ్జీ, బిడ్డను దత్తత తీసుకో. అవును, బిడ్డను దత్తత తీసుకోవాలి. జీజాబాయ్ చెప్పింది విను. బిడ్డను దత్తత తీసుకో. అవును, బిడ్డను దత్తత తీసుకో. రామ్జీ, బిడ్డను దత్తత తీసుకో. అవును, బిడ్డను దత్తత తీసుకోవాలి. రామ్జీ, రామ్జీ, బిడ్డను దత్తత. రామ్జీ, ప్రపంచం మొత్తం ఒక్కటైనా సరే, కానీ నువ్వు బిడ్డను దత్తత తీసుకోవడానికి వీల్లేదు. జీజాబాయ్ చెప్పింది విను. బిడ్డను దత్తత తీసుకో. అవును, బిడ్డను దత్తత తీసుకో. రామ్జీ, బిడ్డను దత్తత తీసుకో. అవును, బిడ్డను దత్తతోవాలి. అవును, రామ్జీ, బిడ్డను దత్తత తీసుకో. అవును, బిడ్డను దత్తత తీసుకోవాలి. జీజాబాయ్ చెప్పింది విను. బిడ్డను దత్తత తీసుకో. అవును, బిడ్డను దత్తత తీసుకో. రామ్జీ, బిడ్డను దత్తత తీసుకో. అవును, బిడ్డను దత్తతోవాలి. అవును, రామ్జీ, బిడ్డను తీసుకో. రామ్జీ, బిడ్డను దత్తత తీసుకో. అవును, బిడ్డను దత్తత తీసుకోవాలి. జీజాబాయ్ చెప్పింది విను. బిడ్డను దత్తత తీసుకో. అవును, బిడ్డను దత్తత తీసుకో. రామ్జీ, బిడ్డను దత్తత తీసుకో. అవును, బిడ్డను దత్తతోవాలి. అవును, రామ్జీ, బిడ్డను దత్తత తీసుకో. అవును, బిడ్డను దత్తత తీసుకోవాలి. జీజాబాయ్ చెప్పింది విను. బిడ్డను దత్తత తీసుకో. అవును, బిడ్డను దత్తత తీసుకో. నాన్నా,
తను కోరిన కోరికలేమీ తీర్చడం జరగదని. తనెప్పటిదాకా నా దగ్గర ఉందో అప్పుడు కనీసం తను నా భార్య అని నాకు గుర్తుకొస్తుండేది. తన విషయంలో నేనెప్పుడు కఠినంగా ప్రవర్తించలేకపోయాను. కానీ నాకు దూరంగా ఉంటే మెల్లమెల్లగా తను నా దృష్టిలో చనిపోతుంది. అలాగే నేను తన దృష్టిలో చనిపోతాను. అన్నయ్య, మీరెందుకు అలా అంటున్నారు? ఆనందన్నయ్య, మీరెళ్ళి డాక్టర్ గారిని తీసుకురండి. ఒకవేళ డాక్టర్ దొరక్కుంటే కనీసం నాన్న కోసం మందైనా తీసుకుని రండి. వెళ్ళండి. నేనిప్పుడే తీసుకొస్తాను. రమా, నువ్వు నాన్న దగ్గరుండు. నేను జీజాబాయి గారి కోసం ఉత్తరం రాస్తాను. వద్దు భీమ్, నువ్వు తనకి ఎలాంటి ఉత్తరం రాయడానికి వీల్లేదు. లేదంటే నా మీద ఒట్టు లాంటివేం పెట్టకండి నాన్న. ఈ రోజు నేను మీ ఒట్టును అసలు పట్టించుకోలేను. అయినా ఈరోజు మీ భార్య కాదు, ఈ ఇంట్లో ఏళ్ల తరబడి ఉన్న ఒక సభ్యురాలికి ఉత్తరం రాయబోతున్నాను. ఈ ఉత్తరం జీజాబాయి గారికి ఇవ్వండి. కానీ ఎందుకు? ఆయన ఉత్తరాన్ని చించి పారేశారు అంటే దానికి అర్థం ఒకటే అయి ఉంటుంది, ఆయనకి ఇష్టమే లేదు మనం జీజాబాయి గారిని సంప్రదించటం. అవును, కానీ ఆయన అది అత్తయ్య దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చారు కదా, ఆయనకు కూడా ఈ ఉత్తరాన్ని ఇవ్వనీలేదు. అంటే ఆయన ముందే ఊహించారు ఆ వ్యక్తి ఈ ఉత్తరాన్ని ఖచ్చితంగా అత్తయ్యకిస్తారని. వీలైనంత త్వరగా వ్యక్తిని వెతకాల్సి ఉంటుందిరమ్మా. నాకిప్పుడు అనుమానం వస్తోంది. కానీ ఎక్కడ ఎలా అని వెతుకుతారు? న్యాయస్థానానికి వెళ్ళాలి కదా. నాకేం అర్థం కావటం లేదు. శాంతంగా ఉండి ఆలోచిద్దాం. చూడు, అప్పుడు నేను బౌద్ధ భిక్షువుల్ని కలిసినప్పుడు వాళ్ళు కూడా ఇదే చెప్పారు. ఎప్పుడైనా మార్గం స్పష్టంగా కనిపించినప్పుడు అప్పుడు పూర్తిగా మనోధైర్యంతో ముందుకు సాగటం మంచిదని. అనుకూల దృక్పథంతో ముందుకు సాగామంటే అదే అనుకూలత మనకు సహకరిస్తుంది. మనం ముందుకు సాగుతాం, వెతకడానికి ప్రయత్నిద్దాం. ఎవరికి తెలుసు, మనం ఆ వ్యక్తిని వెతికి న్యాయస్థానానికి సమయానికంటే ముందే చేరుతామేమో. పదండి వెళ్దాం. మీరే స్వయంగా ఇంటికి రావచ్చు. ఇలా పారిపోవటం వల్ల సమస్యలు పరిష్కారం అయిపోవు. నిజానికి పారిపోతే సమస్యలు ఇంకా పెరిగిపోతాయి. ఇంటికి రండి. ఇదిగో అక్క, వీళ్ళిద్దరికి చెప్పు, ఇక్కడ నాకు ఉద్యోగం వచ్చిందని, అలాగే నాకు జీతం కూడా వస్తుంది అని. అవును బాబు, తనకి ఉద్యోగం దొరికింది, అలాగే ఈమెకు నెల నెల జీతం కూడా వస్తోంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఉద్యోగాన్ని వదిలేసి, ఈ సంపాదన వదిలేసి ఇలా వెళ్లడం మంచిదేనా భీమరావు?
మాట్లాడరేంటి? నాకు సమాధానం చెప్పండి. ఒకవేళ సమాధానం మీ దగ్గర లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ అత్తయ్య, ఇది కూడా మంచిది కాదు కదా. మీరిలా దూరంగా రావడం, ఇంట్లో వాళ్ళ మీద న్యాయస్థానంలో వాదించడం. ఒకవేళ మీకు వాదించాలనుంటే ఇంట్లో వాదిద్దాం పదండి. కేసుతో పనేంటి చెప్పండి. కేసా? నేనెలాంటి కేసు పెట్టలేదే. అంటే ఒక లాయర్ గారి ఇంటికి వచ్చారు. ఇక ఆయన ఏం చెప్పారంటే మీరే ఆయన్ని పంపించారని, ఒకటి మీ పంతాన్ని నెరవేర్చాలని, లేకపోతే మా అందరినీ న్యాయస్థానంలో దోషులుగా రుజువు చేసి శిక్ష వేయిస్తానన్నాడు. అవునా? ఇక మధ్యాహ్నమే వాదన ఉంది. అందరు కంగారు పడుతున్నారు. నేను ఆ లాయర్ని కలవాలి.